సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి.
అందరినీ మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి దయచేసి అందరూ కొంచెం దూరంతో ఉండండి, కొంచెం దూరంతో ఉండండి, వారికి కొంచెం స్థలం తెలంగాణ బతుకమ్మ పండుగ ఉయ్యాల అని ఊళ్ళోకొచ్చి ఇప్పుడు వాడే పాటలు చూడు. పల్లెటూరిలోన ఆడేటి పాటలు डीजे बंद है कैसे डीजे बंद है कैसे भैया राम 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 తెలంగాణ చెప్పు జోహార్ తెలంగాణ వీరులకి జోహార్ తెలంగాణ వీరులకి వీరమణి కల్లారా అమ్మారిను కైరను తెలంగాణలో కంటి సింగల్లారా నువ్వొచ్చాది నన్ను సింగినారా వీరమణి కల్లారా पक्के बैठा ना जरूर వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి దావా వసంత గారు జడ్పీ చైర్పర్సన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. అందరూ మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి నాయకులు, పట్టణ మరియు మండల అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు వేదికపైకి రావాలి. సింగిల్ విండో చైర్మన్లు, రైతు బంధు సమితి నాయకులు. మార్కెట్ అనివార్య కారణాల వలన మరి తగ్గినా కానీ వారు కూడా అనేక జగిత్యాల జిల్లా నూతనంగా ఏర్పడ్డ పురపాలక సంఘం రాయకల్ పురపాలక సంఘ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మోర హనుమాన్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా
గౌరవ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు తెచ్చినటువంటి రెవెన్యూ నూతన చట్టానికి సంఘీభావం తెలపడానికి వారికి జేజేలు పలకడానికి ఏర్పాటు చేసినటువంటి రైతు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా వచ్చినటువంటి రైతు బాంధవులందరికీ స్వాగతం పలుకుతూ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత గారు, మున్సిపల్ చైర్మన్ జగిత్యాల శ్రావణి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు గారు, ఎంపీపీ, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక విషయం మాత్రం సుస్పష్టం. గతంలో ఏనాడైనా రైతులు అనేవారే దేశానికి రక్ష, అన్నం పెట్టేటువంటి వ్యక్తి. అయితే 70-75 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి పాలకులు రైతుల యొక్క గొప్పతనాన్ని గుర్తించారు, కానీ రైతులను పైకి తీసుకురావడానికి, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు వాళ్ళు శ్రద్ధ కనపరచలే. కానీ వారి ద్వారా లబ్ధి పొందిండ్రు, ఓట్లు పొందిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఒకటి వాళ్ళ నినాదం రెండు ఉండే, రైతు దేశానికి వెన్నెముక. కానీ ఆ రైతు వెన్నెముకను వంచిండ్రు కాలక్రమేణా. రైతు దేశానికి, రైతే రాజు అన్నారు. ఆ రైతులు పేదవాన్ని చేసినటువంటి సందర్భం చూసాం మనము. మరి అటువంటి తరుణములు తెలంగాణను సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రైతుకు ఏ విధంగా మేలు చేయాలి, అన్నం పెట్టే రైతులు ఏ విధంగా పైకి తీసుకురావాలి అన్న ఆలోచన చేస్తూ కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. మరి ఆ సంస్కరణలో భాగంగా అతిపెద్ద సంస్కరణ ఈరోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం. ఇక్కడున్న రైతులందరికీ, నాయకులందరికీ ఒక విషయం తెలుసు. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అతి గొప్ప పని చేసి అనడానికి మనందరికీ తెలిసిన ఒక ముచ్చట, విఆర్ఓలు 2 జుట్లను ముడేయాలి, మళ్ళా విఆర్ఓ దగ్గరికి వాళ్ళు పోవాలి, ఆ జుట్లను ఆయననే విడదీయాలి. జుట్లు ముడేసినందుకు ఒకటి, జుట్లు విడదీసినందుకు ఒకటి. మరి అటువంటి పనులు చేసి రైతులను బాగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా రైతుకు కావాల్సింది నీళ్లు. ఆ నీళ్ల గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను మరీ వివరించిన అవసరం లేదు, మీ లోపల అందరికీ తెలుసు. మరి ఆ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులందరూ కూడా రైతు పక్షపాతిలే. ఇక ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ రైతుల మీద ఉన్న ప్రేమకు నేను ఉదాహరణ చెప్తాను, దయచేసి ఇది శ్రద్ధగా వినాలి. మాకు రాయికల్కు 288 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఉంది. ఆ చెరువు ప్రతి సంవత్సరం ఎండిపోవుడే. మరి ఎండిపోకుండా ఎందుకు ఎండిపోతున్నదని ఒక ఆలోచన సార్ చేశాడు. ఎందుకంటే నీళ్ళిచ్చే ప్రభుత్వంలో పనిచేస్తున్న మన సారు మరి ఎందుకు ఇట్లా ఎండిపోతున్నది, అన్ని చెరువులకు అక్కడక్కడ కొంత నీళ్లున్నప్పటికీ కూడా రాయికల్ చెరువు ఎండిపోయడానికి కారణం ఏంటని తరించి చూసినప్పుడు ఆ ప్రాంత రాయికల్ ప్రాంత రైతులకు, ఇక్కడి వాళ్ళకు కూడా తెలుసు, D51 ఉంది, D53 ఉంది, కానీ D52 లేదు. మరి D52 ఎందుకు లేదు అనే ఆలోచన చేసి పేట దగ్గర మెయిన్ కెనాల్కు D52 తూము ఉంది, కానీ ఆనాటి ఇంజనీర్లు పెట్టలే. అది ఆ సారు దృష్టికి తేవడము, దానికి 48 లక్షల రూపాయలు సారు శాంక్షన్ ఇప్పియడము, తద్వారా తుంబర్రావుపేట, పూర్మల్ల, అక్కడి నుంచి రాయికల్ కిందికి నీళ్లు వస్తున్నాయి.
ఇప్పుడు ఎండాకాలం ఉన్న పోయిన ఎండాకాలం కూడా నీళ్లు మేలు ఇన్ని సంవత్సరాల జీవితంలో మేలు ఎన్నడూ మా చెర్ల నీళ్లు చూడలే. మరి ఆ మేలో నీళ్లున్నాయి, అక్కడికి వాహ్యాలకి పోతే సాయంత్రం పూట నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించేది. ఆ నీళ్లను చూస్తే ఆ నీళ్ల మీద మన గౌరవ శాసన సభ్యులు అట్లా ఉండి మనకు అభయం ఇస్తున్నట్టు మాకు అనిపించేది. నేనున్నా, మీకు రైతులకు నేనున్నా అని నిండుగా చెర్లు. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, వద్దు బాబు నీళ్లు ఆ తొమ్మిది మూసేయండి అంటున్నాం మేము. ప్రభుత్వము కేసీఆర్ గారితో పాటు అందులో పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నిరంతరము ఎక్కడ ఏ తొమ్ము దింపాలి, ఎక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడ పుష్కలంగా పంటలు పండించాలి అన్న ఆలోచనతో ఉంటారు. వాళ్ళ మన శాసనసభ్యులు గారికి గట్టిగా మనం చేజేలు పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, ఇక్కడికి ఈ రోజు వచ్చిన రాయకల్ మండలం నుంచి 350 ట్రాక్టర్లలో వచ్చారు సార్. ఇంకా కూడా ట్రాక్టర్లు వస్తున్నాయి. లేట్ అయిన వాళ్ళు అందరూ సంతోషంగా వచ్చారు. కేసీఆర్ గారు మరి రైతుల భూములకు రక్షణగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకు ఇంతకాలం రక్షణ లేదు. మనం చూస్తున్నాము వివాదాలు, ఒకళ్ళ భూమి వాళ్ళకు అటువంటిది ఉండకూడదు. ఎప్పుడైనా నీట్గా ఉండాలి, రైతు పని చేసుకుంటూ ఉండాలి, కానీ వివాదాలలో ఉండకూడదని చట్టం తెచ్చారు. వారి చట్టం తెచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగమైన మన సార్కు మేము జేజేలు పలుకుతున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజున జగిత్యాలలో మన రైతుల ఐక్యత ఎట్లా ఉంటుంది అని చూపించడానికి ఈరోజు మన రైతు బాంధవులు రెవెన్యూ చట్టాన్ని కొత్తగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ చేసినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు ఇంత పెద్ద సభ నిర్వహించుకుంటున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, ఈ వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ మా రైతులందరి తరఫున నమస్కారం తెలియజేస్తున్నా. అనే సదుద్దేశంతో మన రాష్ట్రంలో 70-80% వ్యవసాయం మీద, దాని అనుబంధ రంగాల మీద జీవిస్తున్నటువంటి సందర్భంలో రైతు ఎలాంటి కష్టం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఆదరించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ తర్వాత రైతులే అభివృద్ధి ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ వారికి అనుగుణంగా ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి బూజుపట్టిన చట్టాలను దుమ్ము దులిపి ఈరోజు వారికి అనుగుణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పని కావాలి, ఆఫీసుల చుట్టూ తిరిగే కోసం ఈ రైతుకు ఉండద్దనే ఉద్దేశంతో బిల్లు పాస్ చేసినందుకు మరొకసారి రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం. అప్పుడున్న ప్రభుత్వాలలో ఎల్లకాలం మద్దతు పలకాలని మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అర్థం మిత్రులు మార్పు ఇక్కడికి రీచ్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ప్రక్షాళన చేయాలి. భారతదేశంలో తెలంగాణ రైతును ఒక అభివృద్ధి చెందినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే రైతును తయారు చేయాలని ఒక పక్క మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి అనేక పథకాలు ప్రవేశపెడతా ఉంటే ఇంకో విధంగా రెవెన్యూ యంత్రాంగం రైతులను పిప్పి పీల్చి చేసి రైతులు ఆత్మహత్యలు పెట్రోలు డబ్బాలతోని తహసీల్ కార్యాలయాల ముందు ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని
ప్రక్షాళన చేయాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిత్వ శాఖను తన వద్ద ఉంచుకొని 2 సంవత్సరాలుగా కఠోరమైనటువంటి ప్రయత్నం చేసి ఈ కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా యావత్ తెలంగాణ రైతాంగం పండుగ చేసుకున్న సందర్భంలో ఈనాడు జగిత్యాల నియోజకవర్గంలో మహార్యాలీ జరుపుకుంటున్న సందర్భంలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి చట్టపరంగా కల్పించి ఆ చెరువులను నింపేటువంటి కార్యక్రమాన్ని కాకుండా అదేవిధంగా రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ విత్తనాలు కానీ ఎరువులను కానీ సకాలంలో అందించడానికి ప్రజాప్రతినిధులను తర్వాత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ఈనాడు ఎరువుల కొరత కానీ విత్తనాల కొరత కానీ జగిత్యాల నియోజకవర్గంలో లేకుండా చేసినటువంటి రైతు నాయకుడు మన డాక్టర్ సంజయ్ కుమార్. ఆలోచనకు అనుగుణంగా మనందరికీ తెలుసు, రైతు బాగున్నప్పుడే రైతు కూలీ బాగుంటాడు. రైతు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే రైతు కూలీకి మరి కూలీ ఇవ్వగలుగుతాడు. రైతు కూలీలు కూడా బాగుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మనం బాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుతున్న అందరి సమస్యలు తెలుసు కావచ్చు. ఆ సమస్యల వారి యొక్క నిమ్మకంలో బాగా అందరూ కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ 12 గంటలు పెట్టినాక అరగంటకే కరెంట్ పోయేది. అక్కడనే పడుకొని రాత్రంతా తెలుగుతో నుండి ట్రిప్ అయినప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు అనుకునేవాడిని, ఈ రైతు బతుకు ఎందుకు బతుకురా, ఈ రైతు అనేది ఎందుకు పుట్టినాం అనేంత ఫీల్ అయ్యేటండి. ఈరోజు కేసీఆర్ చేసిన పథకాలకు రైతులు, అందులో ప్రతి చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ తృప్తికరంగా ఉన్నాం. ఎందుకంటే 24 గంటల కరెంటు, ఏదన్నా జరగాలని జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, తర్వాత ఇటు అటు చూడగానే పంటల పెట్టుబడి కొరకు మన ఇంట్లో రూపాయి ఉన్నా లేకపోయినా మన ఖాతాలో పెట్టుబడి కొరకు డబ్బులు పడడం, ఇలాంటి పథకాలు చూస్తుంటే ఇకపోతే ఒక్క రైతులే కాదు, అసలు మహిళలనే భర్త విడిచిపెడితే వాళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉండేది. వాళ్ళకి భర్త అయిపోతేనే పింఛన్ అయినది. కానీ అలాంటిది కేసీఆర్ ఆలోచించి ఏదైతే భర్త విడిచిపెట్టిందో ఆ భార్యలకు పింఛన్ పుట్టించినది నిజంగా కేసీఆర్ మన తెలంగాణలో పుట్టుడే మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నూతన చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతే రాజు నిలబెడుతున్నటువంటి మన గొప్ప నాయకుడు, మా రాయకల్ మండలంలో గత కొన్ని ఏళ్లుగా లేని చెరువుల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఈ చెరువు నిండడంతో మా మారుమూల గ్రామాలైన చిట్ట చివరి గ్రామాల వరకు కూడా 1 ఎకరం భూమి కూడా బీడుపోకుండా కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండా మన చెరువులన్నీ నిండా, సర్కారు సల్లగుండా చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, నేలంత సిరులు పండా మన చెరువులన్నీ నిండా, సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. గాంధీ కలలు కన్న కామ స్వరాజ్యము, రాబోతున్నది రైతన్నల రాజ్యము, రాబోతున్నది రైతన్నల రాజ్యము, రాబోతున్నది రైతన్నల రాజ్యము. ఆకుపచ్చ సందమామ కందెడు సాయం, వర్తిల్లేనంట ఇక మమ వ్యవసాయం, వర్తిల్లేనంట ఇక మన వ్యవసాయం, వర్తిల్లేనంట ఇక మన వ్యవసాయం. మచ్చలేని పాలనలో పచ్చబొట్టులా రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. 60 ఏళ్ల నాటి గట్టు కాలము, కరువుతో కల్లడిల్లే ఆరు కాలము, కరువు
బతుకుల పున్నమై ఒడి చేరింది ఆకలి కడుపులో అన్నమై ఆ దేశం గర్వించగ తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షమై చేసే గొప్ప ప్రయత్నం రైతుల పక్షమై చేసే గొప్ప ప్రయత్నం రైతుల పక్షమై చేసే పదివేలు మనకు 10,000 ఎకరానికి మనకు 10,000 కలివిని ఎరుగని కరెంటు వెలుగులు నాణ్యతతో 24 గంటలు నాణ్యతతో 24 గంటలు నాణ్యతతో 24 గంటలు నిలిపేసింది రైతన్న ఆత్మహత్యలు వరమైంది రైతన్నకు రుణమాఫీలు వరమైంది రైతన్నకు రుణమాఫీలు రణమైంది రైతన్నకు రుణమాఫీలు సాగు సంస్కరణతో మన ముఖ్యమంత్రి పాలన కోటి ఎకరాలలోన మాగాని తెలంగాణ జై తెలంగాణ మీకు మా జగిత్యాల పట్టణ ఈనాటి సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథులు జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ రావు వసంత గారికి, మున్సిపల్ చైర్పర్సన్, మరి ఏదైతే గౌరవనీయులు కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం చేయడం, రైతులను రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారు ఏదైతే వారి పనులు వారు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆఫీసుకు రాకుండా చూసుకోవడం ఒక లక్ష్యం పెట్టుకొని, మరి ఏదైతే రైతులు ఎప్పుడు భూ సమస్యల మీద ఆఫీసు చుట్టూ కోట్ల చుట్టూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న సందర్భాల్లో మరి ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థపై ఒక ప్రక్షాళన వేసి ఈ విఆర్ వ్యవస్థ రద్దు చేయడం, మరి రైతుల్లో ఆనంద వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈనాటి రైతు సంబరాలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ కార్యక్రమం చేసినప్పటి నుండి కూడా మరి రైతుల బాగు కోసమే మరి ఆనాడు చెట్లు పూర్తిగా తీయడమే కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ మరి చేపట్టి ఇలా వర్షాకాల సందర్భంలో పూర్తి నీళ్లు ఉండడం, వారి యొక్క మత్స్యకారులకు పూర్తిగా ఏ బాగుల ఏ చెల్లైనప్పుడు కూడా మరి చేపలు పోసుకుంటూ ఇలా మత్స్యకారులు పూర్తి జీవనాధారం మరి చేపలను వృత్తిపడడం, మరి వారి బాగు కోసం వాహనాలు ఇవ్వడం, మరి మొబైల్ విజౌట్లెట్ వలలు ఇవ్వడం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గంగాపుత్రులు కూడా చాలా సంతోషం వ్యక్తి సందర్భంలో ఒక పక్క రైతులు ఒక పక్క మత్స్యకారులు ఈ వ్యవస్థలో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రైతు గతంలో 20 కరెంటు రైతులకు 20 కరెంటు ఇవ్వడం, మరి కరెంటు రాకముందు రైతులు రాత్రి వేళల్లో పొలక పండుకొని ఆనాటి పాము కాటి కానీ కరెంటు లేక చాలా ఇబ్బంది సందర్భంలో మరి సందర్భంగా మరి అంతేకాకుండా రైతు బంధు ఇవ్వడం ఎకరాగా 10,000, మరి రైతు బీమా రైతు ఏ విధంగా చనిపోయినప్పుడు 5 లక్షలు బీమా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. గత 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా రైతుల కింద పెద్ద కార్యక్రమం చేసిన ఆయన ఒకసారి క్వశ్చన్ చేసిన అవుతుంది. మరి అదే ఉద్దేశంతో ఇలా టీఆర్ గారు కానీ ప్రతి ఒక్క రైతు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు వ్యక్తం చేస్తూ మరి అలా మనం అందరూ కూడా మద్దతు ప్రకటించి మరి మనం కూడా విలేజ్ అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వడం మరి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సందర్భంగా తెలియజేస్తూ అవకాశం చెప్తుంది. అక్కడ కానిస్టేబుల్ పెట్టి పోలీసులు పెట్టి ఒక్కొక్క యూరియా బస్తా ఇచ్చిన రోజులు ఇవాళ మనకు ఇంటికే యూరియా బస్తాలు వస్తున్నాయంటే ఇంతకన్నా ఈ రైతులకు కావాల్సింది ఏం లేదు. ర్యాలీకి విచ్చేసినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, మరి సభా వేదికపై ఉన్న పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న, జగిత్యాల నియోజకవర్గ మొత్తం మనకు ఒక దేవుళ్ళ మనందరి ముందుకు తీసుకున్న నాయకులు సంజయ్ అన్న గారికి మరొకసారి రైతులందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారికి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం నిజంగా రైతన్నలకు పెద్ద పీట వేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ చంద్రశేఖర్ రావు గారికి నిజంగా పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే రైతులకు ఎటువంటి కార్యక్రమాల ముందుగా రైతన్నల కోసం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం. మరి ఇందాక పెద్దలు చాలా మంది ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి చెప్పడం జరిగింది. మరి అలాగే ఒక్కసారి విమర్శించే నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
గట్టిగా ఒక్కసారి నాయకులందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఒక్కసారి మేము డబ్బుకు లొంగి రాలేదు, స్వచ్ఛందంగా వచ్చామని చప్పట్లతో వారి అందరికీ కృతజ్ఞతలు. ఇంత సక్సెస్ చేసినందుకు మాకు ఇంత చిన్న వయసులో కేసీఆర్ గారి సమక్షంలో, సంజయ్ అన్న గారి సమక్షంలో రైతన్నులకు సేవ చేసే అదృష్టం కల్పించిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాకు దైవ సమానురాలు, అలాగే జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి కూడా కృతజ్ఞతాభివందనాలు. జై తెలంగాణ. ఏ గవర్నమెంట్లో కూడా రైతులకు కానీ పరిశ్రమలకు కానీ ప్రతి దానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే రైతులకు కరెంటు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఇంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆపద్ బంధు ఇస్తారు. దానికి ఇచ్చే 50,000కు చెప్పులు అరిగేటట్టు తిరిగినాం. నేను 5 సార్లు సర్పంచ్, 4 సార్లు సర్పంచ్. ప్రతి గవర్నమెంట్లో నేను చూసిన ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రతిదాన్ని నేను ఇంత క్షుణ్ణంగా చూస్తే ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నానంటే అందరికి కూడా చాలా మేలు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా రైతులకు కానీ పవర్ హాలిడే అని పెరుగుతారు. పరిశ్రమలకు వారానికి 5 రోజులే కరెంటు, 2 రోజులు పవర్ హాలిడే. అటువంటిది మన కేసీఆర్ గారు ఈ 24 అవర్స్ కరెంటు ఇస్తున్నారు. అంటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తారంటే ఎట్లా ఇస్తారు అనుకున్నాం. స్టార్టింగ్లో 3 సంవత్సరాల కింద వర్షాలు లేకుండే, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా, స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ ఈరోజు పుంజుకొని కరెంటు కానీ ప్రతి దాంట్లో మనం ఎంతో ఆనందంగా ఉన్నామని ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన సార్ ఒకసారి పోయారమ్మా, ఒకసారి మళ్ళీ పోయారమ్మా. కొంచెం అటెండ్ జరగండి. నాయకునికి ఇంటి నిర్మాణ గ్రామ పంచాయతీ లేదు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఇదేం ప్రభుత్వం అయ్యా, మా ఇల్లు లేనట్టురు మీరంటే వాడు ఎన్నడు కరపట్టి కట్టిండు, ఎప్పుడు పేరు చెప్పుకుంటుందా. ఇవాళ చూస్తా ఉంటే ఆన్లైన్ చేస్తావు, నీ ఇల్లు ఏడుందా అంటే నాకు ఇల్లు లేదు. ఇల్లు ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి మన గ్రామంలో 800 ఇల్లు లెక్క చెప్తారు కార్యదర్శులు. ఇవాళ ఆన్లైన్లో ఉన్నాయి. కేవలం ఒక 300-350 ఇండ్లే మనకు ఆన్లైన్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటిని ఉచితంగా ఆన్లైన్ చేసే కార్యక్రమాన్ని కార్యదర్శులు గ్రామ పంచాయతీలో ఉండి ఏమి పైసా తీసుకోకుండా నీకు ఎంత జాగా ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మీరు ఎంతమంది అన్నదమ్ములు అనే వివరం తీసుకొని చేస్తున్న ప్రభుత్వం ఏది అంటే మన దేవుడు బోలా శంకరుడు కేసీఆర్ గారు చేసిన పథకం అని చెప్పక తప్పదు. ఇన్ని పథకాలు చేసినా మనకి ఇంకా తక్కువనే అనిపిస్తున్నాయి. కేసీఆర్ గారు ఎప్పుడొకటి మనకు ఆశనే చెప్తాడు, ఇంకొకటి ఉంది చెప్పేది బాగుంది, ఆ చెప్పే మీరు బాగుంటారు, మీరు ఉండరు ప్రతిపక్ష నాయకులు అనుకుంటూనే పోతాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఆలోచన ఉండాలి, ఏం చేస్తాడో మళ్ళీ ఏం చెప్తాడో, మా పార్టీలు ఏడబోతాయో, ఏం చేస్తాడు అబ్బా ఎలక్షన్లు వస్తున్నా, ఏం చేస్తాడో, ఏ పథకం పెడతాడో, మరి ఎక్కడ కొంప ముస్తాడో. ఇప్పటికే రైతు బంధు రైతు బీమాతోటి ముంచిండు, రెవెన్యూ చట్టాలతోటి ముంచే, ఆసరా పింఛన్లతోటి ముంచే. మన అక్క ప్రియవత నాయకురాలు కవితక్క గారు పెట్టిన నిజామాబాద్ డిస్టిక్లో
బీడీ పింఛన్లు ఎక్కడ కూడా లేదు. అక్క నాయకురాలు చేయబట్టే ఇలా బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయని ఈ సభాముఖంగా నేను ధైర్యంగా చెప్తున్నాను. అక్క ఓటు పెంచుంది, ఒక్క కార్యకర్త గుండెల్లో కూడా ధైర్యం లేకుండా పోయింది. ఈ ఎమ్మెల్యే గారు సంజాన లేకపోతే జగిత్యాలలో ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే ప్రసక్తి లేకుంటుంటుండే. నలుమూలల నుంచి జగిత్యాల సభకు ట్రాక్టర్ ర్యాలీకి వచ్చిన రైతు సోదరులందరికీ, రైతు కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. నిరంతరం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 428 పథకాలు ప్రారంభించారు. కేవలం మన రైతు కుటుంబాలతో పాటు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, మత్స్య కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. దానికి మన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, పెద్దలు నిరంతరం మన కొరకే, మన చుట్టే ప్రతి వీధిలో ఫలాని మనిషి నాకు కూడా తెలుసు, మేము ఎప్పుడు చెప్పినా కానీ నాకు ఆ మనిషి పూర్తిగా వివరాలతోని తెలిసే విధంగా సారు నిరంతరం 4 సంవత్సరాలు పూర్తిగా జగిత్యాల ప్రాంతంలో అన్ని గ్రామాలు కలవెలగా తిరిగినటువంటి గొప్ప మనసున్న నాయకుడు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా ముఖ్య కర్త మన సంజయ్ సార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు గారికి, పిఎస్ఐ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, సందీప్ రావు గారికి, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ అన్న గారికి, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారికి, రాయకల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు గారికి, మండల పార్టీ నాయకులు బాలముకుందం గారికి, సురేందర్ రావు గారికి, కోల శ్రీనివాస్ గారికి, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ, జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి 29 గ్రామాలు జగిత్యాల రూరల్ మండలంలో కూడా 30 రోజుల ప్రణాళిక పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరు చెత్త అంతా బయట తీసేసేటువంటి ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కింది, మన టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. నిరంతరం ప్రతి చెరువు నింపడానికి కొరకు స్థానిక శాసనసభ్యులు చలిగాల చెరువు నుంచి మొదలుకుంటే మన రాయకల్ మండలం చివరి ప్రతి ఊళ్ళో నీళ్లు లేని ఊరు అనేది ఇప్పుడు అసలే కనబడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కట్టిరు. అదేవిధంగా మన జగిత్యాల ప్రాంతంలో కూడా నీరు లేని ఊరు అనేది లేకుండా చేసింది మన సంజయ్ కుమార్ సార్ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ గారు సోదరిమణి దావ వసంతక్క గారికి, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున, మరియు సభ ముందున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబం అంతటికి, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నలకి కూడా, రైతు బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే కొత్త రెవెన్యూ చట్టం మనకు ఒక వరంలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతు పక్షపాతి అనడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు బిడ్డ, రైతన్న మొహంలో ఉన్నటువంటి సంతోషమే చెప్తుంది. ఎందుకంటే మనందరం కూడా ఈ రోజున ఒక పండగలా జరుపుకుంటున్నాము. ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ పుడమి బీడువారిపోయింది. మరి వ్యవసాయం అనేది కష్ట నష్టాలకి పరిమితమైంది. అలాంటి ఒక వ్యవసాయాన్ని ఇప్పుడు జరసిరులు మనకు అందిస్తూ 24 గంటల నాణ్యమైన కరెంటు కానివ్వండి, అడుగడుగున రైతులకు మేలు చేసే సంక్షేమ పథకాలన్నిటితో కూడా తెలంగాణ తల్లిని సిరుల పండగ మార్చి, మరి రైతన్నలు, రైతు బిడ్డలు 5,000 కూడా సరిగా నోటిలోకి వెళ్ళలేని స్థితి నుంచి ఈరోజు మన రైతన్నలు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగేలా చేసిన ఘనత కేవలం మన కేసీఆర్ అన్న గారికి మాత్రమే దక్కుతుంది. అలాగే అడుగడుగునా కూడా ప్రతి ఒక్కటి కూడా రైతు పక్షపాతిగా, రైతు బాంధవుడిగా అనేక పథకాలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు మరి ఏ గ్రామీణ ప్రాంతాల్లోనైనా మన రైతన్నలకి అనేక సమస్యలు ఉంటాయి. మరి వ్యవసాయ అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరలోనే ఉండాలని రైతు వేదికల నిర్మాణం మొదలు నుంచి మరి దేశంలో
ఇంతకు ముందెప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా సాహసోపేత నిర్ణయంగా మరి రెవెన్యూ చట్టాన్ని, నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొని వచ్చారు. మరి రైతన్నలందరి మొహంలో కూడా సంతోషాన్ని తీసుకొని వచ్చారు. మరి రైతన్నలు ఎప్పుడు కూడా అహర్నిశలు 24 గంటలు కూడా నేల తల్లితో సహవాసం చేస్తూనే ఉంటారు. మరి ఆ వ్యవసాయ భూమిలోనే గడుపుతుంటున్నారు. మరి వారి కోసం అతి సులభతరంగా వారి భూమి మీద హక్కులు, సర్వ హక్కులు వారికే ఉండాలి, వారసత్వంగా వచ్చిన వారి హక్కులు వాళ్ళ పేద మీదే పొందుపరిచే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి వారు నెలల కొద్దీ ఇతర తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే రోజులో ఆ మ్యూటేషన్ మరియు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా కూడా చట్టానికి వెసులుబాటు కలిగించడం జరిగింది. మరి ఇంత చేసిన కేసీఆర్ అన్న గారు మరొకసారి రైతు శ్రామికులుగా నిరూపించుకున్నారు. ఒకవైపు పల్లెలను ఒక కన్నులాగా, మరొక వైపు పట్టణాలను మరొక కన్ను వైపుగా భావిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇటు సంక్షేమం ఒకవైపు, మరొక వైపు అభివృద్ధి. అలాగే జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మన పెద్దన్న గారు డాక్టర్ సంజయ్ అన్న గారు అటు పల్లెల్లో సస్యశ్యామలంగా తీర్చిదిద్దే విధంగా చివరి ఆయకట్టు వరకు కూడా నీరును అందించే దశగా అహర్నిశలు కృషి చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మీరు చూస్తే అక్కడ చింతకుంట చెరువు కనిపిస్తుంది. ఇంతకు ముందు అది కేవలం దుర్వాసనకు మాత్రమే నిలయంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మినీ ట్యాంక్ బండ్ లాగా అభివృద్ధి చేశారు. కేవలం అది మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే జరిగింది. మరొక వైపు చూస్తుంటే మోతే ఘాట్స్, బతుకమ్మ ఘాట్లతో ఈరోజు మత్తడి దుంగి చెరువులు కలకలలాడుతున్నాయి. మరి సంజయ్ అన్న గారు ఘనత మరి నిజంగా చెప్పలేనిది. మరి అదే విధంగా మన మున్సిపల్ వ్యవస్థ, గాడి తప్పుతున్న మున్సిపల్ వ్యవస్థని ఏకీకృతం చేసే దిశగా న్యూ మున్సిపల్ యాక్ట్ ఏ విధంగా తీసుకొని వచ్చారో, మరి ముఖ్యంగా రైతన్నలకి పారదర్శకమైన పాలన అందించాలి, సులభమైన పాలన అందించాలనే దశగా కూడా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొని వచ్చారు. మరి రైతన్నలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తమ భూములను తాము ధరణి వెబ్సైట్లో తన భూములకు సంబంధించిన వివరాలు కూడా అక్కడ చూసుకోవచ్చు. మరి ఈరోజు మన తెలంగాణ పుడమి తల్లి నిజంగా పులకరించిపోతుంది. మన తెలంగాణ రైతన్నల గుండెలు సంతోషంతో మన కేసీఆర్ అన్న గారిని సంతోషంతో, ఆనందంతో ఆశీర్వదిస్తున్నారు. సంబరంగా వ్యవసాయాన్ని పండించుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడికి మన కృతజ్ఞత ర్యాలీని ఇంత పెద్ద ఎత్తుగా మన ముందుండి అండగా నడిపిస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సంజయ్ అన్న. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ర్యాలీగా, రైతన్నల మహారాలిగా విచ్చేసిన యావత్ తెలంగాణ కుటుంబం అంతా ఒక ఎత్తు. ఇక్కడ చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న సైన్యం ఒక ఎత్తుగా ఈరోజు మనం కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ర్యాలీకి అందరూ పెద్దలు, వక్తలు చెప్పినట్టుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంజయ్ అన్న కాదు, రైతు బిడ్డగా, ఒక డాక్టర్గా, స్వచ్ఛందంగా అటు సోషల్ సర్వీస్ చేస్తూ తను కూడా ఒక రైతుగా ఈ యొక్క సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన గొప్ప నాయకుడు మన సంజయ్ అన్న గారు. అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ సందీప్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఏదో డబ్బుకు లొంగి వచ్చేయని ఎక్కడ ఉనికి లేక వాళ్ళు విమర్శలకు ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి పనికొచ్చే విధంగా ఈ సభ కాదు. మేమందరం కూడా రైతు బిడ్డలం. స్వచ్ఛందంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు రెవెన్యూ వ్యవస్థ అనేది అవినీతికి మారిపోయారు. రెవెన్యూ వ్యవస్థ, ఆ యొక్క రెవెన్యూ వ్యవస్థను మన కేసీఆర్ గారు 3 అక్షరాల త్రిశూలంతో ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన విధానాలతో దేశానికి అన్నం పెట్టే రైతులు కాపాడుకుంటున్న మన గొప్ప నాయకులు కేసీఆర్ గారు అయితే అదే త్రిశూలంతో ఈరోజు కేసీఆర్ అనే 3 అక్షరాలతో రెవెన్యూ వ్యవస్థను దశాబ్దాలు తిరగరాసి ఈరోజు కూకటి వేళ్లతో సైతం ప్రారంభమైన గొప్ప నేత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దక్కుతుంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఏ దేశంలో కూడా లేదు. ప్రపంచం మొత్తం కూడా మన కేసీఆర్ వైపే చూస్తుంది.
కాబట్టి అంత గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఈరోజు రైతన్నలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీకి విచ్చేసిన రైతు సోదరులకు, అదేవిధంగా టీఆర్ఎస్ సైనికులకు, గ్రామాల నుండి విచ్చేసిన వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జెడ్పీసీ వరకు అందరూ కూడా, మార్కెట్ కమిటీ, రైతు బంధు అందరి ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ సైనికులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రమేమో రైతు సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టి బిల్లులు ఆమోదిస్తే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇటు రైతులను ముంచే విధంగా వ్యవసాయ బిల్లు చట్టం తీసుకొచ్చింది. అది బడా వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా వాళ్ళు బతకాలి అన్న నినాదం, రైతు పండించిన రైతు, చెమటోర్చి పండించిన రైతు అక్కడితోనే సమాప్తం కావాలి, మా కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులందరూ కూడా బతకాలి అని చెప్పేసి ఈరోజు మోడీ గారి పాలనలో పనిచేస్తున్న ఎంపీలందరూ కూడా మన అక్కడ మద్దతు లేకున్నా కూడా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి పాలనలో చేసిందేమీ లేదు. మనమేమో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు నిరంతరం రైతు శ్రేయస్సు కోసం పాటుపడితే, కేంద్ర ప్రభుత్వం ఏమో మోడీ గారు రైతు అక్కడ మోటార్కు మీటర్ పెట్టి ఈరోజు రైతన్నల కళ్ళల్లో నిప్పులు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలు, అదేవిధంగా జైత్యాల జిల్లా ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళు వేసేది రైతు పూర్తిగా అట్టడుగున అక్కడితోనే భూమికి సమాప్తమైపోవాలి. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాత్రం రైతును రాజుగా చూడాలనే గొప్ప లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఏనాడు కూడా రైతే రాజు వెన్నుముక అన్నారు. ఈరోజు వ్యవసాయ బిల్లు పెట్టి ఆ నడ్డిని మొత్తం విరిచేసారు. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ అనేది మనం చూస్తూ ఉంటే ఇప్పుడు పల్లెల్లో పంటలకు పట్టిన చీడను రైతులు ఏ విధంగా నివారిస్తారో, భూమికి పట్టిన చీడ పీడలను ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ ద్వారా, బిల్లు ద్వారా మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా పేదల హక్కు, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క బిల్లును మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన దానిలో భాగంగా ఆమోదించిన శాసనసభ్యులో భాగంగా మన జైత్యాల శాసనసభ్యులు ఒకరు, మన జైత్యాల నియోజకవర్గం తరపున మన సంజయ్ అన్న గారికి ఒకసారి అందరం చప్పట్లతో అన్నగారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఒక 1.5 year నుంచి సంజయ్ అన్న గారితో తిరుగుతూ చూస్తూ ఉన్నా. రైతులు భూమి తగాదాలు వస్తూ ఉంటే సంజయ్ అన్న దగ్గరికి న్యాయం ఎటువైపు ఉంటే అటే జరగాలి, పార్టీలకు అతీతంగా కూడా భూమి మీద ఎవరికి హక్కు ఉంటే వాళ్ళకే న్యాయం జరగాలని చెప్పేసి చాలాసార్లు చెప్పిన సందర్భం. అందులో సంతోషపడ్డ ఒక రైతుగా, ఒక ఎమ్మెల్యేగా మన సంజయ్ అన్న గారు ఒకరని చెప్పేసి ఈరోజు చెప్పగా తప్పదు. కాబట్టి పసుపు అని చెప్పేసి బీజేపీ ఎంపీ అయితే ఎక్కడ కానవడుస్తలే, బీజేపీ ఎంపీ అయితే ఎక్కడా కూడా కనిపించుడు కూడా కనిపిస్తలేడు. అసలు పసుపు మద్దతు ధర ఇచ్చి నేను తేకపోతే వారం రోజుల్లో 2-3 రోజుల్లో ఏదో టైం పెట్టుకొని బాండ్ పేపర్ రాసిస్తా అని పెట్టుకున్నాడు. ఆ బాండ్ పేపర్ రాజీనామా వేయాలి. మన కైతక్క గారు ఆనాడు అసెంబ్లీలో తెలంగాణ గళాన్ని వినిపించి పసుపు ధరకు మద్దతుగా ఒక రైతు బిడ్డగా మా నాన్నతో సహా సంజయ్ అన్న గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా పసుపు ధరకు మధ్యగా ఢిల్లీ వెళ్ళి కొట్లాడిందంటే ఏకైక నాయకురాలు మన కైతక్క గారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా సంవత్సరం నరైతుంది మేము సంజయ్ అన్న గారితో జైత్యాల నియోజకవర్గంలో తిరుగుతున్నాం, అంటే కొరుట్లలో పర్యటిస్తున్నాం. ఎక్కడ కూడా కేంద్రం ప్రవేశపెట్టిన ఒక్క అభివృద్ధి పథకం కూడా జాడలేదు. ఏదున్నా కూడా రైతులను నట్టేట ముంచుడే వాళ్ళ పని. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గొప్ప నాయకులను మర్చిపోవద్దని చెప్పేసి రైతులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి మీడియా ద్వారా, మా మీడియా సోదరుల ద్వారా వీక్షిస్తున్న ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒకప్పుడు కవితక్క ఓడిపోయిన వెంటనే గొప్ప పెద్ద నాయకులు కూడా
కవితక్క గారు గెలిచి ఉంటే జైత్యాల అభివృద్ధి జరుగుతుండే అని ప్రతిపక్ష గుండెల్లో కూడా దగా మోగించిన ఒక అభివృద్ధికి చిహ్నంగా మన కవితక్క గారు ప్రతిపక్షాలు కూడా అంత గొప్పగా ఆమెను ఊహించుకున్నారు. కాబట్టి అందరూ కూడా గమనించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వమే రైతు శ్రేయస్సు కోసం కష్టపడుతుంది. ఈరోజు స్వచ్ఛందంగా సంజయ్ అన్న గారితో పాటు ఒక రైతు బిడ్డగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వ్యవసాయ ఆధారపడే వాళ్ళే. కాబట్టి అందరం కూడా ఒక కృతజ్ఞత ర్యాలీగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఒక క్రమశిక్షణమైన పార్టీ సంజయ్ అన్న గారి మాటకు కదిలొచ్చిన రైతాంగానికి, సైన్యానికి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కవితక్క గారి బాటలో, సంజయ్ అన్న గారి మాటతో ఈరోజు కదిలొచ్చిన సైన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎప్పటి నుండో బూజు పట్టిన రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో ఆ చట్టసభలో పాల్గొనడానికి ఉండడానికి అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి, జగిత్యాల నియోజకవర్గ తెరాస నాయకులకు, శ్రేణులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టానికి జైజేలు పలుకుతూ రైతు ర్యాలీ నిర్వహించిన సందర్భంగా వచ్చిన నాయకులందరికీ, వేదిక పైన నాయకులందరికీ, సోదరి జడ్పీ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్లకు, ఎంపీపీల మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులకు మాట్లాడే అవకాశం రాలేదు, వారు అన్యథా భావించద్దని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు లేనిదే మన భారతదేశం లేదు. 70 నుంచి 75% మంది ప్రజలు ఈ భూమిని నమ్ముకొని బతికిన వాళ్ళే. దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో 2,77,00,000 ఎకరాల భూమిలో, మొత్తం 2,77,00,000 భూమిలో 1,55,00,000 భూమి వ్యవసాయ భూమి, ప్రజలు దున్నుకునే భూమి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 1,45,00,000 ఎకరాల భూమికి రైతు బంధు కూడా అందుతున్నది. అంతటి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి మిగతాది అడవులు, కొండలు, కోణలు, పట్టణాలకు చెందిన భూమి. మరి ఈ భూమి అంతా కూడా ఎప్పుడో ఇక్కడున్న వేదిక ముందు, వేదిక పైన ఉన్న వాళ్ళు పుట్టకముందు, కొందరు తండ్రులు కూడా పుట్టకముందు చేసిన చట్టాలు. అసలు కాగితాలు కూడా దొరకలేవు. రైతులు సర్వే కడతారు, అనామలు వేలు పడితే, లేకపోతే కొంటే అమ్ముతే తిరిగి సావాలి తహసీల్ ఆఫీస్ చుట్టూ, సర్వేయర్ చుట్టూ. తీసుకొచ్చినాక టీపన్ తొక్కలేదంటారు, టీపన్ తొక్కితే దాంట్లో కనబడతలేదంటారు. ఇది మన రైతులందరికీ కూడా సహజంగా తెలిసిందే. రైతు నాయకులకైతే రోజు పొద్దుగాలైతే ఇదే తలకాయ ఉంటాయి. నేను శాసనసభ్యుని అయినాక కొంత అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, ఈ పంచాయతీల దిక్కు పోవద్దు అనుకుంటే, పొద్దుగా లేకపోతే ముందుగా లెక్కలు ఇవ్వలే అంటే 4 కాగితాలు పట్టుకొని వచ్చే మా రైతన్నలో, లేదా అనుభవం లేక అమ్ముడు కొనుట్లో తప్పుబడి కష్టాలు పడుతున్న పట్టణ సామాన్య ప్రజానికం. ఈ సందర్భంలో ఒకసారి అనిపించింది నాకు, ఇదంతా ఏది ఈ భూముల పంచాయతీలు చెప్పబడాలని బోర్డు పెడదామా అనుకున్నా. కానీ మరొక ప్రజాప్రతినిధిగా మీ అందరి అభిమానాలతో గెలిచిన నేను ఆ రకంగా పెడితే మంచిగా ఉండదు. కాబట్టి మరి ఇంతకుముందు సోదరి మనం చెప్పినట్టు చాలా న్యాయం చేయరయ్యా అని చెప్పి ఇక విఆర్ఓకి చెప్పాలి. ఈ సిగ్గుచేటు వెనకటి కాలంలో అయితే ఏ శాసనసభ్యుడు స్థాయి వాళ్ళు తహసీల్దార్ కంటే కిందికి చెప్పకపోదు.
కానీ విధులేని పరిస్థితి, మరీ ముఖ్యంగా జైత్యాల విధులేని పరిస్థితి. విఆర్ఓకి చేయాలి, ఆర్ఐకి చేయాలి, టీడీకి చేయాలి, తహసీల్దార్కి చేయాలి. అసలు ఏమవసరం అండి? ఇది వాళ్ళ బాధ్యత కదా. మరి వాళ్ళ బాధ్యత గుర్తని సరిగా పనిచేస్తలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ కొన్ని వ్యవస్థలను రద్దు చేసి ఇక పూర్తి వాళ్ళ నోట్లు ఇంకోలేదు ఏదైనా చెప్తారు కానీ వాళ్ళ నోట్లో పట్టుకోవటకుండా వేరే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మానవతావాది మన ముఖ్యమంత్రి. ఇక అదేవిధంగా ఇక్కడ తెలియకపోతే మళ్ళీ వస్తారు, సార్ ఎస్ఐ సాబ్ చెప్పుడు సార్, లేకపోతే ఏఎస్ఐకి చెప్పారు. అరే నీకెట్టు పంచాయతీ ఎస్ఐకి ఎట్లా తెలుస్తుందమ్మా? నువ్వు ఎద్దు వ్యవసాయం నీ ఎక్కడో ఊర్లు ఉంటుంది, ఈ ఎస్ఐకి ఎట్లా తెలుస్తుందని నేను అడుగుతాను. ఏం లేదు సార్ మాకు కొద్దిగా కొట్లాడుతుంది ఎస్ఐకి చెప్పారు. ఏమనాలి రాజకీయంలో ఏం చెప్తారు? ఇక నారాజు చేయొద్దు పోయిందని చెప్పమంటారు మాకు ఇప్పుడు. ఇక దేవుడాయన మొదలు చేసి ఎస్ఐ గారికి చెప్పు. అసలు ఎస్ఐకి పోలీసులకు సంబంధం ఏందా? అసలు భూ పంచాయతీలు చెప్పొద్దని చెప్పాలి చట్టంలో రాసింది. కానీ రోజు పొద్దుగా వెళ్తే భూ పంచాయతీల కోసం పోలీస్ స్టేషన్ల ముందు మనలంతా తిరుగుతూ ఉంటారు. ఇది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఒక శాసనసభ్యునిగా నేను ఎన్నికైన తర్వాత రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం, దానిపైన కూడా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చే దాంట్లో నా పేరు కొంత సమయాభావం వల్ల నాకు అవకాశం రాకపోతే రాతపూర్వకంగా ఇచ్చిన. చాలా సమస్యలు ఉంటాయి. ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు, చాలా విషయాలు మాట్లాడుతుంటారు. భూములు అమ్మినప్పుడు కొన్నప్పుడు ఎన్నో దారులకు ఇడిచిపెట్టినవి ఉంటాయి, పార్కులకు ఇడిచిపెట్టినవి ఉంటాయి, లేకపోతే కమ్యూనిటీ హాల్లకు ఇడిచిపెట్టినవి ఉంటాయి. అవన్నీ ప్రభుత్వ భూములుగా తీసుకోవాల్సిన అవసరం ఏనాడో ఉండింది. పల్లెటూళ్ళలో దారులు అయితే అవి పంచాయతీరాజ్ కింద కానీ, గ్రామం లోపల ఉంటే గ్రామఖండం కింద కానీ, మున్సిపాలిటీలో ఉంటే మున్సిపల్ దారిగా తీసుకుంటే ఇలా చాలా కొట్లాటలకు మనం స్వస్తి పలికే వాళ్ళం. ఈ దారుల కొట్టాలు ఎన్ని ఉన్నాయంటే నా పేరు మీద 2 ఎకరాలు ఉన్నది మా ఊర్లో అమ్మగా మిగిలిన దారి. మా నాన్నగారు కూడా చెప్పారు నా పేరు మీద కూడా ఒక 2 ఎకరాలు పలానా కాడమ్మితే తోమా నువ్వు కూడా చెప్పు అన్నారు. నేను ఇదే విషయాన్ని మన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మంచి న్యాయవాది వినోద్ కుమార్ గారు చెప్తే చాలా మంచి సబ్జెక్ట్ చెప్పినావు, ఇది తప్పకుండా నువ్వు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పు, నువ్వు సభలో మాట్లాడు, మొదలు నువ్వే ఇచ్చిపెడుతున్నాయని చెప్పు అని చెప్పింది. మరి ఈ విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే చట్టంలో ఇన్ని లోపాలు ఉంటే మనం అక్కడ ప్రెస్ మీట్ ఇవన్నీ చేస్తుంటే ఇక ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా మిత్రులు పంపితే లింక్ పంపుతూ చూసిన 29 నిమిషాలు 40 సెకండ్లు విమర్శనే, ముఖ్యమంత్రి గారిని విమర్శించే కార్యక్రమం పెట్టి చేయించాలి. ఇక మరి మళ్ళీ రేపు నుండి ఏం పెడతారో చూడాలి. అంత గొప్ప రెవెన్యూ చట్టాన్ని ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు. తప్పకుండా దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం. ఎందుకంటే సమస్యల విషయంలో వారికి తెలిసినంత వాళ్ళకి తెలియదు, తెలుసుడే కాదు వాడికి పరిష్కారం చూపే సత్తా, ధైర్యం, ఆ శక్తి కూడా మన ముఖ్యమంత్రికి ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే కావచ్చు ఒక 10% అటో ఇటో రేపటినాడు, కానీ 90% మందికి అయితే ఇవాళ మనకు సంతృప్తి కలుగుతుంది. 99% మందికి సంతృప్తి కలుగుతుంది. కొన్ని కోర్టు కేసులు మూర్ఖంగా కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు, వాటికి మనం పెద్దగా ఇప్పటికిప్పుడు పరిష్కారం చెప్పలేము. మరి అదేవిధంగా ఇంతకుముందు మా వక్తలందరూ, మా జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా వక్తలు చాలా గొప్పగా మాట్లాడారు. ఒకప్పుడు 2014లో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు మాట్లాడేందుకు ఎవరు దొరకకపోదు. అప్పుడు నేను కొత్తగానే అక్కకు కొత్తగానే, కానీ వాళ్ళని చూస్తే నాకేం మిగలకుండా మొత్తం మాట్లాడేసి ప్రతి వాళ్ళకు కూడా అంత చైతన్యం వచ్చింది. ముఖ్యమంత్రి గారి పట్ల అంతటి అభిమానం పెరిగింది. మన కవితక్క కొన్ని దుష్ట శక్తులు దుష్ప్రచారం చేసి పసుపు రైతుల ముసుగులో ఓడించారు. మరి అలా వాళ్ళని అడుగుతున్నా, పసుపు రైతుల ముసుగులోని వివిధ పార్టీల రాజకీయ నాయకులారా, పసుపు రైతుల ముసుగులోని వివిధ పార్టీల రాజకీయ నాయకులారా, ఇవాళ మన ప్రాంతాల్లో ఒకనాడు నేను అన్నందుకు బదులు మక్కలు తినేవాళ్ళం. ఆ మక్కలను కూడా పండించే పరిస్థితి ఈ రైతన్నలకు లేకుండా చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. దీనికి ఏం జవాబు చెప్తారని చెప్పండి. ఇవాళ మన దగ్గర పడ్డే మక్కలను విదేశీ సుంకం తగ్గించి 50%, 15% తెచ్చి బయట దేశాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మన దగ్గర పడిన మక్కలు ఎక్కువగా ఉంటే బయట దేశాల నుంచి తీసుకొచ్చే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి జవాబు చెప్పాలి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, కానీ ఆనాడు కుమ్మక్కైన కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పాలి. ఇక్కడ కుమ్మక్కాయి అక్కడేదో మాట్లాడుతున్నాం అంటే బురాది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు
పూర్తి స్థాయిలో బీజేపీతో కుమ్మక్కై ఉన్నారు, పూర్తి స్థాయిలో. ఆ విషయం ఏ ఊరు డబ్బా అయిపోయినా తెలుస్తుంది, ఏ ఊరు డబ్బా అయిపోయి వస్తుంది. ఇవాళ వాళ్ళు తలెక్కడ పెట్టుకుంటారో తలెత్తుకొని నేను అడిగే ప్రశ్నకు ఎక్కడ జవాబు చెప్తారో చెప్పాలి. దానికి మళ్ళీ నేను చర్చిద్దాం. సీనియర్ నాయకులు ఇండ్లున్న వార్డులలో 50 ఓట్లు వాడి ఒక డబ్బాలో బీజేపీకి 250, 300 వస్తాయి. అక్కడ కార్యకర్తలు లేక అంటే కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా కుమ్ముక్కారు. అరచేత అడ్డం పెట్టి సూర్యుడు లాభలేరు. ఒక్క 15 రోజుల్లో మళ్ళీ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ కవితక్క ఘన విజయం సాధించి మా ముందుకు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఇప్పటికే గుర్తించారు. తప్పకుండా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఇంకా దేంట్లో కానీ కవితక్క పోటీ చేస్తే ఓటమి అనేది ఉండదు. ఇప్పటికే చెంపలు వేసుకుంటున్నారు ఎంత బాధ అయిపోయిందని చెప్పి. ఇలా వారి సహకారంతో ఆనాడు వారు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు నేను గెలిచి లేకుండా కానీ దేనికోసం ఉత్తరం ఇవ్వమంటే దానికి ఉత్తరం ఇచ్చేవారు. ఇవాళ ఇక్కడ నాయకులు ఇన్ని మాటలు మాట్లాడతారు. ధర్మూరు నుంచి తాటిపల్లి వరకు బైపాస్ రోడ్ వేసారు. ఒక్క బండి అట్లా పోతలేదు. ఇట్లనే పెద్ద పెద్ద లారీలు పోకుండా ఈడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి దాన్ని ఓపెన్ చేయించాలి, నిజామాబాద్ కరీంనగర్కు బైపాస్ అయిపోతుందనే ఆలోచన వరకు నచ్చిందా? ఎన్నడైనా ఒక ప్రయత్నం చేసిరా? కానీ కవితక్క గారు నా పైన ఎంతటి విశ్వాసం వచ్చినట్టే వెళ్ళి నేను చెప్పడం జరిగింది. అక్క ఇది చేయాలి మనం అంటే మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం. ₹1 నిధులు ఇవ్వలేదు. ఎంపీ గారికి ఏవైతే ఎంపీ నిధులు వస్తాయో మామూలుగా అయితే మనం ఎక్కడో చిన్న రోడ్కో మోరికో కమ్యూనిటీ హాల్కో 70 లక్షలు ఒక 70 ఎకరాలు పెట్టుకోవచ్చుడే. కానీ మొత్తానికి మొత్తం వారి ఉత్తరాంధ్రాల ఇలా బైపాస్ రోడ్లని రైల్వే గేట్కి ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దాని ద్వారా ఇవాళ ధర్మూరు నుంచి అంతరావు మీదకెళ్ళి చలిగలకు అవన్నీ కూడా పోతా ఉన్నాయి. చాలా మాటలు మాట్లాడతారు. ఇంతకుముందే రాజిరెడ్డి అన్న మా రాయకల్ చైర్మన్ గారు చెప్పారు, ఏమైందయ్యా మీకు ఇంతుంటే 51 ఉంటుంది, 53 ఉంటుంది, 52 ఉంటుంది. అంటే మేడిపల్లి కాడ ఉంటుంది, తాటిపల్లి కాడ ఉంటుంది, నడిగిన 90 రూపాయల కాడ ఉండదా? అది ఎప్పటి నుంచో చెప్తుంటే ఎవరు పట్టించుకోలేదు. నా దృష్టికి తీసుకొస్తే నేను వెళ్ళి కవితక్క గారు చెప్పగానే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాను. కానీ ఈ లోపల తొందరగా ఎలక్షన్లు రావడం, ఈ దుష్ట శక్తుల చేతుల్లో కొంత కవితక్క గారు ఓడిపోవడం, అయినా కానీ ఆ ఉత్తరం తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీనికి అవసరం ఉందంటే మేల్ కెనాల్కు తూంపెట్టి ఇచ్చినాం. ఇలా గోదావరి వరకు నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విషయాన్ని ఇప్పుడు రాయకల్ జడ్పీటీసీ గారు కానీ మిగతా వాళ్ళు చెప్పారు. అంటే ఒక మేల్ కెనాల్ తూంపెట్టి. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినాడు చలిగల చెరువు నింపడానికి డైరెక్ట్ తుమ్మెట్టే పరిస్థితి ఉన్న తూములు వాడుకోలేము. కల్లపల్లి రైతులు, జగిత్యాలని మా కాపు బిడ్డలు, గంగపుత్ర సోదరులు చాలాసార్లు నన్ను అడిగేవారు, అరే మరి ఇన్ని తూములు ఉన్నాయి అంటే ఎప్పుడు గొడవలే సార్, ఆడిపోతే కొట్లాడతలేదు. మరి ఏం కొట్లాడతారో చూద్దామని చెప్పి నేను మా జడ్పీ చైర్మన్ గారు, చలిగల్ మా ఎంపీ గారు, సర్పంచులు అందరం పోయినాం, చూసినాం. ఎస్ఆర్ఎస్సీ అధికారుల సహకారం తీసుకున్నాం, సాఫ్ చేయించినాం. వారం రోజుల లోపల చలిగల చెరువు నిండి మత్తడి దుంకి కల్లపల్లి చెరువులో ఆడి కల్లపల్లి చెరువుకి వెళ్ళి తిప్పలపేట మాటికెళ్ళి గుల్లపేటకెళ్ళి కింది దాకా పోతున్నాయి నీళ్ళు. ఇవాళ ఈ విధంగా రైతుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో చేసింది చెప్పుకుంటూ పోతే పోగలరు. ఎప్పుడో వరద కాలువ నవ్వారు, ఓ పక్క ఈ కాకతీయ కాలువ అంతర్గామ చెరువులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి. నేను సయాన పూలు అమ్ముకున్నాం, మేము కూడా రైతు కుటుంబాలకు వచ్చినామే. ఉలువలకెళ్ళి ఉల్లిగడ్డల దాకా పండించాం, పసుపుకెళ్ళి పచ్చిమిరపకాయ దాకా పండించాం. కానీ మామిడి చెట్లను కాపాడుకునే పరిస్థితి లేదు. చాలా మంది మా రైతు బిడ్డలు బోర్లేసి అప్పుల పాలయ్యారు. కానీ ఏదైతే ఈ వరదకాలు ఉన్నదో దాన్ని కేసీఆర్ గారు ఎలా సజీవంగా ఉంచారో ఆ వరదకాలకు తూంబెట్టి పైప్ లైన్ వేసి చెరువులో 20 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల కింద నింపుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఎంతటి అభిమానం, ఎంతటి ఆప్యాయత, ఇవన్నీ మనం చూస్తే ఒక్కటొక్కటి చెప్పుకుంటూ పోతే పోగలం. మన నియోజకవర్గాలు ఎన్నో తూములు పెట్టుకున్నాం, ఎన్నో చెరువులు నింపుకున్నాం. ఇంతకుముందు సారంగాపూర్ నాయకులు చెప్పినట్టు రొల్లవాగు ప్రాజెక్టు చేసుకుంటాం రైతు సహకారంతో. ఈ రకంగా రైతుల కోసం విశేషంగా కృషి చేస్తుంటే ఇక మన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఓపెన్ మార్కెట్ సిస్టమ్ అంటది. ఇవాళ వ్యవసాయ మార్కెట్లు 200 కోట్ల రూపాయలు నష్టమవుతున్నాయి. మరి ఓపెన్ మార్కెట్లో దళారుల చేతులకు పోయినాడు. మరి మా రైతన్న పరిస్థితి ఏందో మా తాటిపల్లి గంగారెడ్డి అని చెప్పాలి. రేపటి ఇవాళ ఇంతటి పట్టుంటే వాళ్ళకు ఒక లైసెన్స్ విధానం ఉంటే మా దామోదరన్న గారు, మా మోచింబాయి లాంటి వాళ్ళు
మార్కెట్ డైరెక్టర్లు చైర్మన్లు ఉంటే మొన్న మామిడికాయ రైతులు ముంచిన ట్రేడర్లు మేము చూసినాం. వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ డబ్బులు వాపసు ఇప్పించాం. మరి రేపటి నాడు ఎక్కడైనా అమ్ముకో అంటే 10 రూపాయలు ఇస్తానగానే చిన్న సన్నకారు రైతు ఆశపడి అమ్ముకుంటాడు. ఆ ట్రేడర్ ఎటో వెళ్ళిపోతే, ఆ వ్యాపారం ఎటో వెళ్ళిపోతే ఆనాడు ఈ రైతు పరిస్థితి ఏం కావాలి? మరి ఇలాంటి విధానాలు ఒకవైపు వ్యవసాయాన్ని చాలా ఘోరంగా కార్పొరేట్ వ్యవస్థకు అందుబాటులోకి వచ్చే విధంగా చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఒకవైపు మార్కెటింగ్ విధానాన్ని, ఇంకొక వైపు వాణిజ్యపరంగా ఇవాళ మక్కల పైన సుంకాన్ని తగ్గించి మక్కలనేది తీర్చి పారేసారు. వేరే దేశాల లెక్కలు వస్తున్నాయి. ఇకపోతే కరెంటు అదో విధానం అని తీసుకొచ్చి మేము చెప్పిన వాళ్ళ దగ్గరనే కొనాలి, ప్రతి రైతుకు మీటర్ పెట్టాలి. ఆ మీటర్ పెడితే 2,500 కోట్లు ఇస్తాం అంటే మన ముఖ్యమంత్రి గారు ఈ పైసలకు నానేటోడు కాదు. ఈ 2,500 కోట్లు కాదు, 25,000 కోట్లు నేను మాత్రం మీటర్లు పెట్టియా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తాను. మనం చూసాం మొన్నటి పార్లమెంట్ సభలో ఏ రోజు పత్రిక చూసినా ముందటువంటి ఈ విధానాలకు వ్యతిరేకించింది తెరాస ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. అవన్నీ కూడా పత్రికల ద్వారా మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి ఈ రకమైన ప్రభుత్వాన్ని మద్దతుగా ఇవాళ మా ట్రాక్టర్ ర్యాలీ తీసి స్వచ్ఛందంగా జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని మా రైతులు, మా రైతు నాయకులు, రైతు బిడ్డలు వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇవన్నీ తీసుకొని వచ్చినందుకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాము. ఇంత సమయం అయినా కానీ ఇంతమంది రైతులు నాయకులు అందరూ కూడా వెయిట్ చేసారు. ఇంత లేట్ అయినా కానీ మా రైతన్నలు ట్రాక్టర్ల మీద ఇక్కడ బోర్లపల్లి, మంగేల లాంటి దూర ప్రదేశాల నుంచి వచ్చారు. వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.